ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఖైరతాబాద్ గణేష్ కు ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఇన్నాళ్లుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే 69 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణేష్ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం 70వ సంవత్సరం కాగా ఖైరతాబాద్ గణేశుడి రికార్డు స్థాయిలో 70 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ముఖ్య సభ్యులతో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణేష్ అంటేనే ప్రపంచంలోనే ఎంతో పేరున్న గణేష్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేష్కి అయితే భక్తులైతే ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క అడుగు ఎత్తు పెంచుకుంటూ కూడా ఇప్పటి వరకు కూడా 69 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఈ 70 సంవత్సరం కూడా ఏదైతే ఖైరతాబాద్ గణేష్ అయితే ప్రస్తుతం రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ సిస్టర్ వేణు మనతో పాటు ఉన్నారు. ఈమెను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుని అయితే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇప్పుడు 29 సంవత్సరాలు ఇప్పుడు గణేష్ని అయితే ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఇప్పుడు 70వ సంవత్సరం ఏం విశిష్టత ఉండబోతుంది? విశిష్టత ఏమి ఉంది అంటే అండి, 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఊహించలేదు. పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లు చేసాము. 70 చేస్తాం మేము కూడా అనుకోలేదు. కానీ ఒక హిస్టరీ క్రియేట్ అవ్వబోతుంది. సో 70 ఫీట్లు కూడా కొంచెం రిస్క్ తీసుకొని ట్రై చేద్దాము. ఇంకా అంతకన్నా పెద్దగా అస్సలు చేయలేము. ఎందుకంటే మనకు రోడ్లు ప్రొసెషన్కి సహకరించవు. ఎంత పొడవు అయితే చేస్తాం, వెడల్పులో కూడా భగవంతుని అంత పెంచాల్సి వస్తుంది మనం. కాబట్టి అంత పెంచలేము. కాబట్టి ఇదే లాస్ట్ అవుతుంది. 70 సంవత్సరాలు కాబట్టి స్పెషల్గా భగవంతుడు 70 ఫీట్లు, అందులోనూ మట్టి గణపతి. మనం వేరే దగ్గర మట్టి గణపతి చేయాలి అంటే అక్కడనే నిలబడి అక్కడనే నిమజ్జనం చేస్తారు. మనం అలాగా ఉండదు. ఎంత బందోబస్తుగా చేస్తామంటే ఆ మట్టి ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో కరిగిపోయేదిగా విధంగా ఉండదు. మొత్తం కళాకారులు అందరూ కలిసి ఏవైతే ఉందో విగ్రహం 24 గంటల వరకు వర్షం పడ్డా కరగకుండా ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా మేము అలా అనుకుని 24 గంటలు ఊకొని 35 గంటలు వర్షం పడింది. భగవంతుడు చెక్కు చెదలేదు, మట్టి ఇది కాలేదు, కలర్ కూడా కాలేదు. సో మేము అదే బేస్ చేసుకొని ఈసారి కూడా 70 ఫీట్లు మట్టి గణపతిని చేయాలని మేము అనుకున్నాము. సో ఆ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటాడు. సప్తమోహాలతో చేస్తున్నాం అనమాట అది. సో మీకు ఒక్కసారి పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మీకు దాని మీద తెలుస్తుంది. దాని తర్వాత వచ్చేసి కలరింగ్ కూడా వాటర్ కలర్స్ ఎవ్రీ ఇయర్ లాగా యూజ్ చేస్తాం, అదే వచ్చేస్తుంది. ఇంకా ఏదైతే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ లాస్ట్ టైం అయితే క్రౌడ్ చాలా మేము అరేంజ్ చేసిన దానికన్నా మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి, మొబైల్ టాయిలెట్సే కానీ, మదర్ ఫీడింగ్ వ్యాట్సే కానీ అవన్నీ పెట్టించాం. కానీ ఈసారి మాత్రం ఇంకా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. పోయిన సంవత్సరం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇసుకేస్తే రాలని జనంతో చాలామంది ఇబ్బంది పడినట్టున్నారు కొద్దిమంది. కానీ అంత మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ముందు జాగ్రత్తగా ఈసారి అవన్నీ అడిషనల్గా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా రిక్వెస్ట్ చేశాము. మన నాగేందర్ గారికి కూడా చెప్పాము. మన దానం నాగేందర్ గారు మన అధ్యక్షులు, వారితో కూడా చెప్పేసి మనకి ఇంకా ఏమైతే అవసరం ఉన్నాయో వారికి చెప్పి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పిపించి మనకు ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ అయ్యేటట్టుగా చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నామండి. అందరం కలిసి ఎవ్రీ ఇయర్ లాగానే అందరం కలిసి చేస్తాము. నో డౌట్ మీది మాది అని కాదు, మనది అనే విధంగా మేము గణేశుని చేసుకుని వెళ్తున్నాం ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి గత బీఆర్ఎస్ హయాంలో కూడా 10 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గానే రన్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి? మేము మంచి సహకారం అందుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మన నాగేందర్ గారు కూడా కాంగ్రెస్లో రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో మనకి ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే తను ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారు రేవంత్ రెడ్డి గారికి, మనకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా. సో ఆ విధంగా కూడా మనకు ఫెసిలిటీస్ అనేటివి ఈజీగా ప్రొవైడ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది మారినా కూడా అందరూ సహకరించారు. వీళ్ళు సహకరించారు, వాళ్ళు సహకరించలేదని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మనకు సహకరించారు. ఈ సంవత్సరం కూడా ఇంకా మంచిగా పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వి నీడ్ మోర్ ఫెసిలిటీస్. సో దాని గురించి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అది కొన్ని కమిటీలు కూడా ప్రత్యేకంగా ఏర్పడుతున్నాయని చిన్న అపోహ ఉంది, దాన్ని క్లారిఫై. అదేంటి అంటే మన బస్తీ కొంచెం మంది పెద్దలు వాళ్ళు కూడా ఉండాలన్న ఇదిలో ఉన్నారు. కానీ ఏదైతే మొదటిది ఉంది అదే ఉంటుంది. నాగేందర్ గారు చెప్పినట్టుగా దానిపైన అడిషనల్గా కొన్ని అడాక్ కమిటీస్ అని వేస్తున్నాం అనమాట. వాళ్ళందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ గ్రూప్లందరికీ ఒకళ్ళేమో క్రౌడ్ని మెయింటెనెన్స్ బాధ్యత కానివ్వండి, ఫుడ్ సెక్షన్ కానివ్వండి, రిసీవింగ్ వాళ్ళదే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడం కానీ, మీడియాని హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఇలాంటిది ఏదైతే ఫెసిలిటీస్ మనకు కావాలో అవన్నీ ఈ గ్రూప్స్ల కమిటీలకు అప్పగిచ్చేస్తాం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం గణేశుని చేయడంతో పాటు ఈ ఉత్సవాలు కూడా స్మూత్గా జరిగిపోతాయి. అది ప్లస్సే అవుతుంది. దానివల్ల ఎలాంటి నష్టము లేదు. ఇది మంచి డిసిషనే కాదనలేము. సో వీళ్ళందరూ సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇప్పిస్తున్నాం అనమాట. అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఇంత పెద్ద భగవంతుడు అవుతాడండి. అందులో అయితే ఏం డౌట్ లేదు. ఎంతమంది మా బస్తీవాసులందరూ ఎంతమంది వచ్చినా అందరికీ వెల్కమ్. వాళ్ళు మనం పిలవకముందు అందరు రెడీగా ఉంటారు. 11 రోజులు వాళ్ళందరూ నిద్రాహారాలు మానే ఇక్కడే ఉంటారండి చాలామంది.
ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపం విగ్రహం అయితే ఉంటుంది. ఈసారి ఏ రూపం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈసారి పంచముఖ శక్తి గణపతి మీరు చూడండి, నేను అది చెప్పడం కన్నా ఫ్రైడే రోజు మనం రిలీజ్ చేస్తున్నాం, పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మనము రిలీజ్ చేసిన తర్వాత చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంత ముందుకు పంచముఖాలు కూడా చేసాము, సప్తముఖాలు ఈసారి చేస్తున్నాము. డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. దాంతోపాటు అయోధ్యకి వెళ్ళి అందరూ మన బాలరాముని దర్శనం చేసుకోలేరు. సో అలాంటిది ఆలోచించి మన బాలరాముని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందన్న ఆలోచన వల్ల కొంచెం అడిషనల్గా చేంజెస్ చేసాము. దానివల్ల పోస్టర్ రిలీజ్ కూడా కొంచెం లేట్ అయిపోతుంది. ఈ ఫ్రైడే వరకు అది కూడా రిలీజ్ చేసేస్తామండి, పోస్టర్ కూడాను విత్ నేమ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మండే వరకు మీకు డిస్క్లోజ్ చేసేస్తామండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఖైరతాబాద్ గణేష్ మరికొన్ని రోజుల్లో కూడా ముస్తాబాబోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి గణేష్ పండుగ కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేయడానికి కూడా కమిటీ సభ్యులు కూడా ఇప్పటికీ మొత్తం రెడీ చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా ఖైరతాబాద్ విగ్రహం కూడా రెడీ అయిపోతుంది. అలాగే మరొక పక్క అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ కృష్ణతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.